ఈరోజు ఫుల్ కార్బ్స్ తగ్గించేసినాము. ఆల్మోస్ట్ అర్ధ కిలో హల్వా తిన్నా. నేను ఫ్యాట్ లాస్ కోసం ఏ సప్లిమెంట్ ఇంకేమేం సప్లిమెంట్స్ ఉన్నాయి, ఏవి వాడితే ఏం యూజ్ ఉంటుంది, ఎట్లా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ చూడండి ఇంత తక్కువ ఉంది. ఎస్, వాట్ ఈస్ అప్ యూట్యూబ్? సో ఈరోజు అన్ప్లాన్డ్ రీఫీడ్ అయిపోయింది అనమాట. ఏం చేసిన అంటే నార్మల్గా మీల్ తినేస్తున్నాను. అది మార్నింగ్ క్రీమ్ ఆఫ్ రైస్ 100 grams, దాంతోపాటు కొన్ని పీనట్స్ అవి తింటుండే. సో సడన్గా ఏమైందంటే నా ముంగట్టే ఉప్మా వేసి పెట్టిండే, హల్వా వేసి పెట్టిండే అనమాట. ఈరోజు సంథింగ్ ఏదో ఫెస్టివల్ ఉందంట, దానికోసం అని చెప్పి గురు పౌర్ణమి సంథింగ్ ఉంది, దానికోసం అని చెప్పి వేసి పెడితే అన్ప్లాన్డ్గా రీఫీడ్ అయిపోయింది అనమాట. అదే నిన్న లో కార్బ్ డే ఉండే. సో ఈరోజు ఫుల్ కార్బ్స్ తగ్గించేసినాము. ఆల్మోస్ట్ అర్ధ కిలో హల్వా తిన్నా. ఈరోజు టైటిల్ ఏం పెడతా అంటే పంప్ ఆఫ్టర్ ఈటింగ్ 1/2 kg హల్వా. చూద్దాం ఎట్లుంటుందో ఈరోజు పంప్. అండ్ కండిషన్ కూడా మంచిగానే అవుతుంది డే బై డే. సో చూద్దాం. ఫస్ట్ అయితే ఈరోజు వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. టుడే ఇస్ బ్యాక్, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఈరోజు నేను ఫ్యాట్ లాస్ కోసం ఏ సప్లిమెంట్ యాడ్ చేసిన అని చెప్పిన కదా, లాస్ట్ వీక్ చెప్తా అని చెప్పిన కదా, అది గుర్తొచ్చింది. ఈ వీడియోలో డిస్క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకేమేం సప్లిమెంట్స్ ఉన్నాయి, ఏవి వాడితే ఏం యూజ్ ఉంటుంది, ఎట్లా ఏ టైంలో యూజ్ చేయాలి, ఏది బెస్ట్ వర్క్ అవుతుంది అనే దాని మీద మాట్లాడుకుందాం ఈరోజు. రాత్రి అయితే ఈరోజు అస్సలు నిద్ర పట్టలేదు, ఎందుకంటే నిన్న కార్బ్స్ ఏం లేవు కదా. సో 12 వరకు నేను మేల్కొనే ఉండే అనమాట. మధ్య మధ్యలో లేస్తున్నా, 2-3 times లేచిన. స్లీప్ అయితే అస్సలు కరెక్ట్గా లేదు నిన్న. అండ్ నా వన్ సైడ్ లాట్ కాడ చిన్న ఇంపింజ్మెంట్ అవుతుంది, అంటే కొంచెం పెయిన్ అవుతుంది. అదొక్కటి తప్ప, ఆ రెండు తప్ప ఇప్పటికీ మనకి ఇంకేం లేదు. మార్నింగ్ వచ్చి 1.5 hour కార్డియో చేస్తున్నాం ఫస్ట్. దాని తర్వాత నేను పోజింగ్ చేస్తున్నా ఒక 1/2 hour. 1.5 hour ఆడబోతుంది మ్యాక్సిమం. నేను 5 కల్లా జిమ్లో ఉండడానికి ట్రై చేస్తున్నా. మార్నింగ్ ఒక 1.5 hour కార్డియో అయిపోయాక మళ్ళీ దాని తర్వాత 30 minutes పోజింగ్కి వెళ్ళిపోతుంది. ఇంటికి పోయి మీల్స్ అని కుక్ చేసుకొని మళ్ళీ 2 meals తినేసి వచ్చే లోపల మధ్యాహ్నం అయిపోతుంది. సో మొత్తం లాక్డ్ ఇన్ ఉన్నాం అనమాట. మనం అయితే ఏ డిస్ట్రాక్షన్స్ లేవు, ఓన్లీ ఫోకసింగ్ ఆన్ వన్ థింగ్ రైట్ నౌ. సో లెట్స్ డిగ్ ఇన్ ద వర్కౌట్ ఫస్ట్ అయితే. అండ్ సప్లిమెంట్ వచ్చేసి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒకటే సప్లిమెంట్ వాడుతున్నా నేనైతే. అది కూడా స్టార్ట్ చేసి ఒక 15 to 20 days అవుతుంది అంతే. లాస్ట్ ఈ మంత్ 15th ఏమో స్టార్ట్ చేసిన అంతే. అది కూడా మాట్లాడదాం దాని గురించి ఏంటిది అనేది. ఫస్ట్ అయితే లాట్ పుల్ డౌన్ ఎక్సర్సైజ్ చేద్దాము. విల్ డూ 2 sets. అండ్ లాస్ట్ దాని తర్వాత ఒక దాన్ని ఏమంటాం, సెట్ పేరు గుర్తొస్తలేదు, మాకు కూడా పనిచేస్తలేదు. కార్బ్స్ ఎక్కువైపోయినాయి కదా, స్లీప్ కొడుతుంది నాకు మెల్లిగా. అయినా చిన్న క్యాఫీన్ అయితే వేసుకొని వచ్చిన, చూద్దాం ఎట్లయితుందో. ఇప్పటికైతే స్టార్ట్ చేద్దాము. డ్రాప్ సెట్ కొడదాం. గుర్తొచ్చింది, డ్రాప్ సెట్ కొడదాము. పుల్అప్స్ ఏది లాట్ పుల్ డౌన్ చేసిన తర్వాత పుల్అప్స్ డ్రాప్ సెట్ కొడదాం. హారిజాంటల్ కొడదాం, న్యూట్రల్ గ్రిప్ కొడదాం అనిపిస్తుంది. సో అది చేద్దాము. ఫస్ట్ సెట్ అయితే ప్లాన్ అయిపోయింది, ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్లాన్ అయిపోయింది. లెట్స్ ఎగ్జిక్యూట్ దస్ ప్లాన్. వర్కింగ్ సెట్ చేద్దాము. చూసిరా 80 kgs పెడుతున్నాను. నా బాడీతో గుంజను కూడా గుంజలేకపోతున్నా. నా బాడీ వెయిట్ ఇప్పుడు 71 kgs ఉంది అనుకుంటా ఈరోజు మార్నింగ్. అమ్మా మస్తు లైట్ వెయిట్ అయిపోయినాం. స్ట్రెంత్ కూడా కొంచెం డ్రాప్ అవుతుంది మెల్లిమెల్లిగా. నా గ్రిప్పే దొరుకుతలేదు అసలు పట్టుకోనికి, మొత్తం దాని లోపలికి గుసాయించిపోతున్నా. సో అట్లా వేయడం వల్ల ఎక్కువ నా థిక్నెస్ మీద వర్క్ అవుతుంది, బెడత మీద వర్క్ కాదనమాట. సో వెనకాల కుండి కొట్టడానికి ట్రై చేయాలి. స్ట్రాప్స్ వేసుకోవాలి.
చూస్తున్నానా? యా, ఫ్యాట్ లాస్ కోసం నేను యూజ్ చేస్తున్న సప్లిమెంట్ లాస్ట్ స్టేజ్లో. ఇప్పుడు ఇంకా ప్రెప్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. ఇంకా 1 మంత్ ఉంటే నేను స్టేజ్ మీద ఉంటా. ఇంకా ఎస్, సేమ్ ఇదే టైంకి నెక్స్ట్ మంత్లో నేను స్టేజ్ పైన ఉంటా. ఈరోజు 29th అనుకుంటా, బట్ 30 ఆర్ 31st, సారీ 29th ఆర్ 30కి నేను స్టేజ్ పైన ఉంటా. సో ఆల్మోస్ట్ దానికంటే ముందు 4 months ఆ ఫ్యాట్ లాస్ సప్లిమెంట్ స్టార్ట్ చేయకముందు ఆల్రెడీ 4 months నేను ఫ్యాట్ లాస్ స్టేజ్ నుంచి చేసుకుంటూ వచ్చిన అనమాట. దాని తర్వాత ఇంకా నా పీక్ హిట్ అయిపోయింది. ఇంకా నేను ఎంత ట్రై చేసినా కానీ హిట్ కాలేను. ఆల్మోస్ట్ ఇప్పుడు నా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ చూడండి ఇంత తక్కువ ఉంది. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నా, అర్థం చేసుకోండి. లాస్ట్ 15 days నుంచి అంటే జస్ట్ ఒక 1-2 kgs లాస్ అయి ఉంటా ఆ గ్యాప్లో, అంతే. దానికంటే ముందు నేను ఆల్రెడీ 10 kgs ప్లస్ లాస్ అయి ఉన్నా. అండ్ పీక్ కండిషన్ పోనీకి ఈ ఫ్యాట్ లాస్ సప్లిమెంట్స్ అనేటివి యూజ్ అవుతాయి అనమాట. మీరు 20% 30% బాడీ ఫ్యాట్తో నుండి అప్పుడే ఫ్యాట్ లాస్ సప్లిమెంట్స్ అన్నీ వాడి తగ్గిపోతా అంటే తగ్గరు. అండ్ డైట్ కూడా దీనికి ఎంత ఇంపార్టెంట్ ఉండాలంటే అంత ఇంపార్టెంట్ ఉండాలి. ఆన్ ట్రాక్ ఉండాలి మొత్తం. వర్కౌట్, డైట్ అండ్ కార్డియో కూడా నేను లిమిటెడ్గా 20k స్టెప్స్, ఇప్పుడైతే 20k స్టెప్స్ చేస్తున్నా ప్రజెంట్. ట్రెడ్మిల్ పైన 1.5 hour వాక్ చేస్తున్నా. మిగతా స్టెప్స్ అన్నీ నేను నార్మల్గా ఇప్పుడు వర్కౌట్కి మధ్యలో లేకపోతే అండ్ నైట్ ఆ టైంలో కంప్లీట్ చేసేసుకుంటా. ఇదనమాట ఇప్పటికైతే. దెన్ ఆ సప్లిమెంట్ వచ్చేసి యోహింబైన్ HCL 10 mg వాడుతున్నా ఇప్పుడైతే. అది వేసుకున్నాక కొంచెం కెఫిన్ కూడా వేసుకుంటా దాంతోపాటు. 200 mg కెఫిన్ అనమాట. ఇది ఒక 1 week అవుతుంది 200 mg కెఫిన్ యాడ్ చేసి. ముందు ఓన్లీ యోహింబైన్ HCL ఒకటే యాడ్ చేసుకుండే, అది 10 mg వేసుకుండే. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అది వాడేటప్పుడు, నీకు మస్తు యాంగ్జైటీ అవుతుంది. కెఫిన్ కూడా యాడ్ చేసినామంటే హార్ట్ బీట్ మస్తు ఇంక్రీజ్ అవుతుంది దాంతోనే. సో ఆల్మోస్ట్ నేను ముందు చేస్తూనే ఉన్నా కాబట్టి కార్డియో ఏదైతే డైలీ చేస్తున్నానో దానివల్ల నాకైతే అంత ఎఫెక్ట్ ఏం లేదు. దానివల్ల 15 mg వేసుకున్నప్పుడు మాత్రం నాకు కూడా భయమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. ఎట్లా అంటే నేను ఇట్లా నోరు తెరిచి నడుస్తున్నా మొత్తం అని చెప్పి ఇట్లా నడుస్తున్నా, అర్థమే అవుతలే నాకు ఏమవుతుందో అని చెప్పేసి. ఇట్లా ఊకే ఫు అంటూ ఉంటావు, చాలా ఉంటాయి అన్నమాట. లాంగ్ టర్మ్లో అస్సలు సజెస్టెడ్ కాదు ఇది. ఇంకా నేను కూడా ఒక 1 month వాడి ఆపేస్తా, దాని తర్వాత ఏం వాడా. అండ్ స్టేజ్కి దగ్గర వచ్చినప్పుడు ఇంకా లాస్ట్ షో అయిపోయిన తర్వాతనైతే మొత్తానికి ఆపేస్తా. యా, నౌ వార్మప్ సెట్ ఒక సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో సెట్ కొడదాం, దాని తర్వాత డ్రాప్ సెట్ కొడదాం, మాట్లాడుకుందాం. ఐ థింక్ 10 or 11 వచ్చినట్టున్నాయి. వీడియోలో చూసి కౌంట్ చేసుకోవాలి. ఎస్, డ్రాప్ సెట్ కొడదాం. గ్రిప్పే వస్తలే నాకైతే అసలు సాక్స్ వేసుకుంటే. నీ అమ్మ ఇజ్జత్ పోతుంది జిమ్లా. ఇటు సైడ్కి వెళ్ళి తీసుకుందాం. అసలు ఈ బెంచ్ ఆపుతుందో ఆపదు.
బెంచ్ కూడా ఆపుతలే, వెయిట్ చేసుకోవాలి. బెంచ్ అయితే లేస్తుంది. సెట్ ఇదైతే వెయిట్ అయితే అస్సలు హోల్డ్ చేయలేకపోతున్నా, కానీ సేమ్ 60 kgs పెట్టిన, 3 plates పెడితే అప్పుడు ఆగింది బెంచ్. సెట్ 12 వచ్చినాయి. ఇంకో సెట్ కొడదాం ఇట్లానే. యా, దాని తర్వాత ఇంకొక 2 supplements 3-4 ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడే చెప్పేస్తా. L-carnitine అని ఉంటుంది, లిక్విడ్ ఫామ్ ఉంటుంది, ఇంజెక్టబుల్ కూడా ఉంటుంది. అది లాస్ట్ టైం ప్రిప్లో ఉన్నప్పుడు వాడిండే, బట్ నాకైతే అంత మంచి రిజల్ట్ అయితే ఏం రాలే. ఎందుకంటే ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉండే, అందుకే అంత టైం గ్యాప్లా ఫ్యాట్ అయితే లూజ్ కాలేకపోయినా అనమాట. సో అది వేస్ట్ అయిపోయింది అంతే అనుకుంటా. ఇంకా ఏమైనా గుర్తొస్తే చెప్తా. ఇవైతే మెయిన్ 2 supplements చాలామంది యూజ్ చేస్తారు. ఇంకా ఎక్స్పిల్ అని ఒకటి ఉంటుంది, అది నువ్వు షో ముందు 7 days 10 days ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తారనమాట. అవి డయాబెటిక్స్ అంటారు వాటిని. ఏంటంటే బాడీలోకి వెళ్ళి వాటర్ మొత్తం ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. కాకపోతే అవి చాలా డేంజరస్, అవసరం లేదు అంత తీసుకోవడము. ఎవరికైతే ఎక్కువ ఫ్యాట్ ఉంటుందో, లేకపోతే వాటర్ ఎక్కువ హోల్డ్ చేస్తున్నారో స్టేజ్ ఎక్కే ముందు, వాళ్ళు వాడతారు అవన్నీ. సో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి దానికి. అదైతే నేను రికమెండ్ అయితే ఎవరికి చెయ్యా, అండ్ నేను కూడా చేయను అది. ఇలాంటి ఎక్కువ క్యాఫీన్ తీసుకున్నా కూడా మీరు ఫ్యాట్ లాస్ అవుతారు తొందరగా. సో ట్రై చేయొచ్చు అదైతే. యా, నార్మల్గా మీరు స్టేజ్ ఎక్కేది లేదు అని అంటే ఈ సప్లిమెంట్స్ కూడా ఏవి అవసరం లేదు. నీట్గా సప్లిమెంట్స్ లేకుండా కూడా మీరు ఈజీగా ఫ్యాట్ లాస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యి కరెక్ట్ వర్కౌట్స్ అండ్ కార్డియో కరెక్ట్గా డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే, క్యాలరీస్ తక్కువ చేసుకుంటూ పోవాలా, కార్డియో ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలా, వర్కౌట్లో స్ట్రెంత్ వాడిపోకుండా చూసుకోవాలా. అంతే, ఈజీగా అయిపోతారు ఫ్యాట్ లాస్. ఇంత షెడ్డెడ్ ఉన్నా కూడా నాకైతే మస్తు సిగ్ అవుతుంది అనమాట షెడ్లెస్ వర్కౌట్ చేయడానికి. ఎందుకంటే చాలామంది షో చేస్తుడు అని అనుకుంటారు, కానీ నేను ఓన్లీ మీకోసమే కష్టం అంతా పడేది. మీకు చూపించాలని. ఎట్లా వస్తుందో నాకైతే ఐడియా లేదు, బట్ ఇవైతే 3 sets చేద్దామని ఫిక్స్ అయినా. లెట్స్ సీ. 40 kgs 5 repetitions చేసి జస్ట్ వార్మప్ కొట్టేద్దాం.
అయ్యా కాప్స్ కొంచెం ఎక్కువ తిన్నాం కదా, ఒక సెట్ కొట్టేద్దాము. ఎక్కువ కొడుతున్నా, 2 sets కొడతానో 1 set కొడతానో తెలియదు. కొడితే డ్రాప్ కొడదాము, లేకపోతే 2 sets మళ్ళీ వెయిట్ డ్రాప్ చేసి అయినా, లేకపోతే సేమ్ 80 kgs 2 sets కొట్టడానికి ట్రై చేస్తా. ఫస్ట్ అయితే ఒక సెట్ కొట్టిన తర్వాత డిసైడ్ అవుదాము. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అయిపోయింది కదా ఫిజిక్ అప్డేట్ ఇచ్చి, అప్పర్ బాడీ ఫిజిక్ అప్డేట్ చెక్ చేసుకోండి. ఈరోజుకి ఇద్దాం.